ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా నిక్షిప్తమై ఉన్నారనే విషయాలను పుస్తకం వెంబడి పుస్తకం ఎంతో లోతైన మర్మాలతోనూ ప్రవచనాత్మకమైన విషయాలతో మనందరం కూడా ఎన్నో విషయాలు గతించిన దినాల్లో నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ దినము అదే క్రమంలో రూతు గ్రంథాన్ని మనం ఈ దినము ధ్యానించుకోబోతున్నాం ప్రియులారా. రూతు గ్రంథంలో మనకందరికీ తెలుసు, రూతు గ్రంథంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఆయన ఉన్నారు అనంటే బెత్లెహేము అనే మాటను బట్టి ఆయన ఉండినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. సో బెత్లెహేము అనే మాట అర్థం ఏమిటి అనంటే రొట్టెల ఇల్లు. మోయాబు అనేది శాపగ్రస్తమైన స్థలం. మోయాబు శాపగ్రస్తం అనగా పాప సంబంధమైన స్థలం. సో రూతు జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనంటే శాపగ్రస్తమైన స్థలం నుంచి రొట్టెల ఇల్లు అనబడిన బెత్లెహేముకు వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎక్కడ జన్మించారంటే యూదా సంబంధమైన బెత్లెహేం అనే గ్రామంలో, దావీదు పట్టణమైన బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లుగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇంకా మోయాబు వంటి స్థలాల్లో నీవు ఉన్నావా? మోయాబులాగా నీ జీవితం ఉందా? శాపగ్రస్తంగా ఉన్నావా? దీవెనకరము, ఆశీర్వాదకరము నువ్వు అనుకున్నవి జరగక, నువ్వు దీవెనకరంగా లేక నీ జీవితంలో నిట్టూర్పు, నీ జీవితంలో దుఃఖం, నీ జీవితంలో కష్టం నిన్ను ఏలుబడి చేస్తుందేమో. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు అనగా ఆయన ఒక మంచి చేంజ్ ఓవర్గా ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియులారా. సో ఫస్ట్ సింబాలిక్ మీనింగ్ లేదా సింబాలిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బెత్లెహేం. రెండవది ఏంటి అని ఆలోచన చేస్తే బోయజును మనం గమనిస్తున్నాం. బోయజు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. బోయజు రూతును విమోచించడానికి లేదా రూత్కు ఒక చక్కటి జీవితాన్ని ఇవ్వడానికి, రూత్ యొక్క ఎపిసోడ్ని, రూత్ యొక్క పాత నేచర్ని లేదా ఈ రూత్ యొక్క గత జీవితాన్ని తాలూకా యొక్క స్మృతులన్నీ తుడిచిపెట్టే ఒక చక్కటి నూతన అధ్యాయాన్ని లేదా నూతన యొక్క ఒరవడిని, నూతన అనుభవాలను ఋతు జీవితంలో నింపిన ఒక చక్కటి వ్యక్తిగా బోయజు ఉన్నాడు. ఈ బోయజు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రియులారా. ఒక్కొక్కరు వ్యక్తి ఒక్కొక్క రూతుకు సాదృశ్యంగా ఉంటే, నువ్వు గతంలో ఎంత ఘోర పాపివైనా, నీ పాప జీవితం ఎంత ఘోరమైందన్నా సరే, యేసుక్రీస్తుకు దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు పరవాసిగా ఉన్నా, నువ్వు పరదేశిగా ఉన్నా, నువ్వు ఎన్నిక లేని జనాంగంగా ఉన్నా, మోయాబు వంటి శాపగ్రస్తమైన స్థలాల్లో ఉండే వ్యక్తివైనా, దేవుని వద్దకు వచ్చినప్పుడు నీవు దీవింపబడిన వ్యక్తిగా ఉంటావు. పరసంబంధమైన దీవెనలు, నువ్వు ఆశీర్వాదాలు పొందుకునే ఒక చక్కటి దేవుని బిడ్డగా ఉంటావనే సత్యాన్ని బోయజు నుంచి మనం నేర్చుకోదగిన వారమైనా. మూడవదిగా ఋతు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో 13వ తరంగా రూతును బోయజును మనం గమనిస్తుంటున్నాం. బోయజు రూతును బట్టి దేవుడు ఒక చక్కటి బిడ్డను వారికి ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. బోయజు రూతుకు దేవుడు ఒబేదును అనుగ్రహించి ఉన్నాడు. ఒబేదు చక్కటి యొక్క కుమారుణ్ణి యెష్షయిని ఇచ్చి ఉన్నాడు. యెష్షయి నుంచి దావీదు. ఈ విధంగా దావీదుకు దేవుడిచ్చిన ఆ యొక్క దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా బోయజు రూతు ద్వారా నెరవేర్చబడినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. సో నా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రూతు వలె నీ జీవితం కూడా అంధకారంలో ఉందా? రూతు వలె నీ జీవితం కూడా దరిద్రతలోకి, ఎవరు ఏం చేశానని నా జీవితం ఎలా మారిపోయిందని అజ్ఞాన అంధకారంలోనో నువ్వు కూరుకుపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. దయచేసి ఈ నా మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతుంటుండగా, మన జీవితాల్లో మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన జీవితాలను ఒక చీకటి అధ్యాయాన్ని చక్కటి అధ్యాయంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. నమ్మి విశ్వాసం ఉంచు. బోయజులాగా యేసుక్రీస్తు ప్రభువారు రూతు గ్రంథంలో చెప్పబడి ఉన్నారు. నా జీవితంలో చీకటి అధ్యాయాన్ని చక్కటి అధ్యాయంగా మార్చగలిగిన క్రీస్తు దగ్గరకు మనం వచ్చినప్పుడు మన జీవితాలు కూడా శాపగ్రస్తమైన స్థలాల్లో నుంచి దీవెన పొందిన స్థలాల్లోకి మనము నడిపించబడతాం. దేవుడు ఇటు మాటలు మనం ఇక్కడ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఎంతమంది చీకటి వంటి బ్రతుకులు ఉంటున్నారు. రూతు జీవితం కూడా ప్రభా చిన్న వయసులోనే చీకటిమయంగా మారిపోయింది నాయన. చిన్న వయసులోనే వైధవ్యాన్ని అనుభవిస్తూ ప్రభా కరువుతోనూ కాటకంతోనూ మిగిలిపోతూ అర్ధరహితమైన జీవితాన్ని, తన బ్రతుకే తనకు భారంగా ఉన్న ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని చక్కటి అందంగా
మలచడం మాత్రమే కాదు గాని ప్రభా, మీ యొక్క వంశావళిలో పాలిభాగస్తులైన వ్యక్తిగా ఎలాగుందో, ఎంతమంది ఈ మాటలు వింటూ వారు కూడా చీకటి అధ్యాయాల్లో, చీకటి బ్రతుకుల్లో ఉన్నారో, వారి జీవితాలను చక్కటి ఆశీర్వాదకరంగా మార్చి, రాజులని యాజక సమూహంలో మమ్మలను చేర్చి, నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య కుమారులుగా, నీ స్వాస్యముగా, నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రాజులని యాజక సమూహంలో మమ్మలను చేర్చి, నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య కుమారులుగా, నీ స్వాస్యముగా, నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రాజులని యాజక సమూహంలో మమ్మలను చేర్చి, నీ రాజ్య వారసులుగా, నీ రాజ్య కుమారులుగా, నీ స్వాస్యముగా, నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Changing me and changing me.